కామెంట్ చేయండి. మీకు రాముడు నచ్చిన భీముడు నచ్చిన కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మన రాముడు భీముడు రెండు వెహికల్స్ వచ్చేసి మన హైదరాబాద్ లోనే ఆటోనగర్ లోనే బాడీ బిల్డింగ్ అయితే జరిగినాయి అనమాట. భీముడు వెహికల్ కు బాడీ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రెడీమ్ షాప్ అయితే తీసుకెళ్ళాలి అనమాట. రెడీమ్ షాప్ వచ్చేసి మనకు ఆటోనగర్ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళాలన్నమాట. ఏ ట్రక్ లకైనా సరే కానీ ఫస్ట్ రెడీమ్ వేపించిన తర్వాత బండి లుక్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మన రాముడు కావచ్చు భీముడు కావచ్చు రెండింటికి రెడీమ్ వేపించిన తర్వాత చాలా చేంజ్ అంటే బండి ఒక లుక్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు బాగా ఎక్కువ రాముడుకు మంచిగా అనిపించిందా రేడియం, భీముడుకు రేడియం మంచిగా అనిపించిందా మీరు కామెంట్ చేయండి. రాముడు కంటే భీముడుకు మొత్తం అప్డేట్ చేయించారు అనమాట. మంచిగా అనిపించింది, ఎందుకంటే సూపర్ ఉన్నాయి. చూడంగానే మొత్తం అట్రాక్షన్ రావడం, వెనకాల కూడా చాలా బాగా వచ్చింది అనమాట రేడియం ఇట్లా. అలాగే ఈ రెండు వెహికల్స్ హైదరాబాద్ లోనే 07 ఈ నెంబర్ ఈ పాసింగ్ పైన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. రెండింటికి సేమ్ వెహికల్ సేమ్ ఒకటే నెంబర్ రావడం అనేది చాలా విశేషం అనమాట. వెహికల్ నెంబర్ వచ్చేసి TS07 UK 6522 ఉంది అనమాట. ఇప్పుడు భీముడు వెహికల్ కి వచ్చేసి TS07 U 2265 నెంబర్ అయితే ఉందన్నమాట. సో ఇంత ముందుకు తీసుకున్న దానికి ఇప్పుడు తీసుకున్న దానికి సేమ్ నెంబర్ లేదనుకో, నెంబర్ కొంచెం అటు ఇటు చేంజ్ అయింది అనమాట. చాలా లక్ అని చెప్పాలి నాకు ఇలాంటి నెంబర్ దొరకడం. ఈ నెంబర్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అలాగే ప్రజెంట్ ఇప్పుడు మీరు మన వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఏ ఊరు నుంచి చూస్తున్నారు, మీ ఊరు పేరు లేదా జిల్లా పేరు కానీ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే రెండు మీరు పక్క పక్కన చూడొచ్చు ఎలా అనిపిస్తుందో. అంటే మీకు ఈ రేడియం బాగుందా, ఈ రేడియం బాగుందా, రాముడు బాగుందా, భీముడు బాగుందా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రంట్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉందనేది. రెండు సైడ్ లా రెండు పక్క పక్కన ఉన్నాయి కదా, చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ మన ఛానల్లో బాలాపూర్ గణేష్ 2024 ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది, అలాగే ఖైరతాబాద్ గణేష్ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ అయితే వీడియో చేయబోతుంది అనమాట. అలాగే గణేష్ వీడియోస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో జై శ్రీ గణేష్ అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతమంది అయితే జై శ్రీ గణేష్ అని కామెంట్ చేస్తారో ఇంతమంది మన ఛానల్ తరఫు నుంచి కామెంట్ చేస్తారు అనేసి నేనైతే గణేష్ వీడియోలు అయితే తీస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోలు అయితే తీసుకొని వస్తాను అనమాట. నా నుంచి ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.